హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఫేజ్ 1 ఎంసెట్ యొక్క అలాట్మెంట్ అయితే జరిగింది. సో ఎవరైతే ఎంసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో సో వారికి మరి మీ ర్యాంక్కి తగినట్లుగా సీట్లు అయితే అలాట్ చేయడం జరిగింది. మనం చూసాం మాక్ సీట్ అలాట్మెంట్. ఆ తర్వాత కొన్ని ప్లేసెస్ అయితే కొన్ని కొత్త ఆప్షన్స్ అయితే యాడ్ చేసుకున్నారు. ఉన్న ఆప్షన్స్ యొక్క మరి పొజిషన్స్ కూడా మార్చుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మనకి కొత్తగా సీట్ అలాట్ అయిందనమాట. ఈ సీట్ అలాట్ అయిన వాళ్ళు ప్రజెంట్ ఈ ఫేజ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు ఎవరెవరు ఏం చేయాలి అనేది అయితే ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశం. కాబట్టి ఖచ్చితంగా కంప్లీట్గా చూడండి. సో ఎండింగ్ అయ్యేంత వరకు కూడా వీడియో చూస్తే మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ అవుతాయి. సో వీడియో చూడకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కోసం అయితే ప్రయత్నం చేయకండి, ఓకేనా? సో కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అండ్ నోటిఫికేషన్ ఎంచుకోండి. మీకు మరిన్ని విషయాలు అయితే మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది, ఓకేనా? సో ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ముందుగా మనకి సీట్ అలాట్మెంట్ జరిగినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే మీకు ఈ విధమైనటువంటి ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ అనేది వస్తుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్. సో అందరూ కూడా మీ యొక్క వెబ్సైట్లో లాగిన్ వెబ్సైట్లో ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనేది వస్తుంది అనమాట. ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఉందా అక్కడ బ్రాకెట్లో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీరు మీ కేటగిరీ ఏంటి, మీ పేరేంటి, మీ ర్యాంక్ ఎంత, ఓకేనా? సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మీకు అలాట్ అయినటువంటి ఇన్స్టిట్యూట్ కూడా చూడండి. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిబిఐటి గండిపేట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐఎన్ఎఫ్లో అండర్ SC2 జనరల్ OU కేటగిరీ కింద మీకైతే సీట్ అలాట్ అయ్యడం జరిగింది. అంటే మీకు ఏ కేటగిరీ కింద సీట్ అలాట్ అయిందో కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఫీజు ఎంత కట్టాలి ఏంటి అనేది మీకు చాలా మందికి డౌట్ కదా. చాలా మంది ఫోన్లు చేసి అడుగుతారు ఎంత కట్టాలి సార్ ఫీజు అని. సో మీరు ఎంత కట్టాలి ఏంటి అనేది మీకు అలాట్ అయినటువంటి ఇన్స్టిట్యూట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అందరూ ఇంత అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇది OUకి మన CBITకి సంబంధించి ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ కాలేజ్ 1,65,000 అయితే ఉండింది ట్యూషన్ ఫీజు. ఏది కాలేజీకి ట్యూషన్ ఫీజు వచ్చేసి 1,65,000. ఎంత కట్టాలంటున్నాడు? 1 lakh ట్యూషన్ ఫీ టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్ ఈజ్ 1,65,000 కట్టాల్సిందే. ఎందుకని ఫీ రీఎంబర్స్మెంట్ లేదు కాబట్టి. తెలంగాణ గ్రీన్ ఫండ్ కాంట్రిబ్యూషన్ కింద 100 రూపాయలు కట్టాలంట. టోటల్ ఫీ టు బీ పెయిడ్ ఈ 1,65,000కి 100 రూపీస్ కలిపితే 1,65,100. ఇంత మీరు ఇన్క్లూడింగ్ అదర్ ఫీ వీవర్ వేర్ అప్లికేబుల్. సో వేరే ఫీజులన్నీ కూడా కలిపి ఇదనమాట 1,65,100 రూపాయలు అయితే ఈ పర్టికులర్ క్యాండిడేట్ అయితే కట్టాల్సి ఉంటుంది. సో ఈవెన్ దో SC క్యాండిడేట్ అయినప్పటికీ కూడా ఇక్కడ చూడండి వాళ్ళ ర్యాంక్ను బట్టి 16,942 ర్యాంక్ అనమాట. సో అబౌవ్ 10,000 ర్యాంక్ వచ్చింది. మరి ఇక్కడ మీకు ఆ ఫీ రియంబర్స్మెంట్ కూడా వర్తించలేదనమాట డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల. ఒకవేళ మీకు ఫీ రియంబర్స్మెంట్ వర్తిస్తే మీకు ఎంత ఫీ రియంబర్స్మెంట్ వస్తుందో కూడా చూపిస్తుంది. అంత ఫీ రియంబర్స్మెంట్ తీసేసి మిగతా మీకు వచ్చినటువంటి ట్యూషన్ ఫీజులో మిగతా అమౌంట్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 35,000 ఫీ రియంబర్స్మెంట్ అనుకోండి. 1,65,000లో 35,000 తీసేస్తే 1,30,000 పే చేయమంటది. సో మీకు ఇక్కడ టోటల్ ఫీ టు బీ పెయిడ్ ఇక్కడ ఎంత అయితే చూపిస్తుందో ఆ ఫీజు మాత్రమే కట్టాలా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫుల్ రియంబర్స్మెంట్ వచ్చేవాళ్ళు అనుకోండి, ఇక్కడ ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ అని చెప్పేసి 1,65,000 ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ కాలం చూసుకోవాలి, ఈ లాస్ట్ ఏదైతే లైన్ ఉందో టోటల్ ఫీ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ రూపీస్ అని ఉందో 1,65,100 రూపీస్ ఉందా, ఇక్కడ ఎంతైతే అమౌంట్ ఉందో అది మీరు కట్టాలన్నమాట. మీకు ఫుల్ రియంబర్స్మెంట్ వచ్చే వాళ్ళైతే ఆ 1,65,000 కట్టక్కర్లేదు. బట్ కనీసం అడ్మిషన్ ఫీజు అనేది ఒక 10,000 రూపాయలు ఉంటుంది. అండ్ దెన్ ఈ గ్రీన్ ఫీల్డ్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 100 రూపీస్ ఉంది కదా, ఇవి కట్టాల్సి ఉంటుంది. అంటే 10,100 రూపీస్. ఇది అందరికీ ఈ విధంగానే ఉండాలని లేదు, అదే చెప్తున్నా కదా. మీకు ఇచ్చినటువంటి ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్లో ఎంతైతే అమౌంట్ చూపిస్తుందో అంత అమౌంట్ కట్టండి. ఎక్కడ కట్టాలి ఏంటి ఒకసారి చూడండి. ద స్టూడెంట్ బిలాంగింగ్ టు SC, ST అండ్ EBC డిజేబుల్డ్ ఆర్ మైనారిటీ కేటగిరీస్ విల్ బి కన్సిడర్ ఫర్ రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ, ఓకే, విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రిస్క్రైబ్డ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ టైమ్ టు టైమ్. In the event of the candidate found not eligible for fee reimbursement, the candidate shall have to pay the total fee. So మీకు ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ SC, ST మైనారిటీ డిజబిలిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా మీరు ట్యూషన్ ఫీజుకి ఎలిజిబుల్ కానప్పుడు మాత్రమే కంప్లీట్, అంటే రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కానప్పుడు మాత్రమే కంప్లీట్ ట్యూషన్ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు, రైట్నా? సో అదనమాట. ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఎవరు ఏం చేయాలి ఏంటనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తే చూడండి. డౌన్లోడ్ ద అలాట్మెంట్ ఆర్డర్. ఇది అలాట్మెంట్ లెటర్ అంటే ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని పే ట్యూషన్ ఫీ త్రూ ఆన్లైన్ పేమెంట్, క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఈ మూడింటి ద్వారా ఏదో ఒక ద్వారా మీరైతే పేమెంట్ చేసుకోండి. క్యాండిడేట్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు మేక్ ట్యూషన్ ఫీ పేమెంట్ ఫ్రమ్ దేర్ ఓన్ అకౌంట్స్. ఓన్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారానే పేమెంట్ చేసుకోండి. ఓన్ అంటే ఏంటి? స్టూడెంట్ అకౌంట్ అని కాదు, ఫ్యామిలీలో ఎవరిదైనా పర్లేదు.
ఇప్పుడు స్టూడెంట్ ఫాదర్ అకౌంట్లోంచైనా కట్టండి, స్టూడెంట్ మదర్ అకౌంట్లోంచి కట్టండి, స్టూడెంట్ యొక్క బ్రదర్ అకౌంట్లోంచైనా, సిస్టర్ అకౌంట్లోంచైనా, ఆర్ వాళ్ళు ఎవరికి లేకపోతే రిలేటివ్స్లో ఎవరన్నా నమ్మకస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ అకౌంట్లోనైనా సరే పేమెంట్ చేసుకోండి. ఎందుకంటే రేపు ఫర్దర్గా ఏమన్నా మీకు రిఫండ్ కావాలి అంటే మీకు ఏదన్నా అక్కడ సిస్టమ్ మిస్టేక్స్ జరిగి మీ అమౌంట్ మీకు రిఫండ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటే మాత్రం ఆ పర్టికులర్ అకౌంట్లోకి అమౌంట్ వస్తాయి. కాబట్టి సో మీ పర్సనల్ ఓన్ అకౌంట్ మాత్రమే, ఓన్ అంటే మళ్ళీ ఇక్కడ స్టూడెంట్ అకౌంట్ అని కాదు, మళ్ళీ క్లారిటీగా వినండి, మీకు సంబంధించిన వాళ్ళది ఎవరి అకౌంట్ అయినా సరే ఆ అకౌంట్ నుంచి పే చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు అనమాట. సో క్యాండిడేట్స్ ఆర్ పేరెంట్స్, ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ రిఫండ్స్ ఇఫ్ ఎనీ ద అమౌంట్ విల్ బి రెమిటెడ్ బ్యాక్ త్రూ ఆన్లైన్ ఇన్ టు ద సేమ్ బ్యాంక్ అకౌంట్ ఫ్రమ్ విచ్ ద పేమెంట్ వాజ్ మేడ్. సో ఒకవేళ రిఫండ్ కావాలంటే మీరు ఏ అకౌంట్ నుంచి అయితే పే చేస్తున్నారో ఆ అకౌంట్లోకి వస్తుంది. కాబట్టి మీరు మీ యొక్క సంబంధిత అకౌంట్లోంచి మాత్రమే పేమెంట్ చేయండి అంటుంది. సంబంధిత అంటే ఇవన్నీ తల్లి, తండ్రి, తమ్ముడు, అన్న, చెల్లి, అక్క, ఇలా మిగతా వాళ్ళు ఎవరి అకౌంట్లోంచి అయినా సరే మీరు కట్టుకోవచ్చు. మీ అకౌంట్ ఉంటే మీ అకౌంట్లోంచి కట్టుకోవచ్చు, అదనమాట. అండ్ నెక్స్ట్, క్యాండిడేట్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు వెరిఫై ద అమౌంట్ లిమిట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ బిఫోర్ మేకింగ్ ట్యూషన్ ఫీ పేమెంట్. మీరు 1,65,000 కట్టాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యొక్క లిమిట్ అనేది ₹1,00,000 ఉందనుకోండి, 2 భాగాలుగా కట్టడానికి అవ్వదు, స్ప్లిట్ చేసి పేమెంట్ చేయడానికి అవ్వదు అనమాట. గుర్తుపెట్టుకోండి, స్ప్లిట్టింగ్ చేయడానికి అవ్వదు. 1,65,000 ఒకేసారి కట్టాలి. పార్షియల్గా 1,65,000 1,00,000 ఒకసారి కట్టి రేపు ఇంకోసారి 65,000 కడదామంటే కలవదు అనమాట. సో చూసుకోండి ఆ లిమిట్ కూడా మీకు ఉందా లేదా. ఒకవేళ లేకపోతే మీ నియర్ బై బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళండి, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగితే మాకు ఇంత పేమెంట్ చేయాలి, ఒక అకౌంట్ నుంచి చేయాలి, మాకు ఆ బెనిఫిట్ అయితే ఇవ్వండి అని చెప్తే వాళ్ళు యాక్సెస్ ఇస్తారు. మీకు ఎంత లిమిట్ ఉండాలో ఆ లిమిట్ని యాక్సెస్ చేస్తారు, పెంచుతారు. దాన్ని బట్టి మీరైతే చేసుకోవచ్చు అనమాట. అది మీరు మీ బ్యాంక్ వాళ్ళతో డిస్కస్ చేసుకునే విధానాన్ని బట్టి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్, పేమెంట్ త్రూ ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, ఈ 3 ప్రాసెస్లో నెట్ బ్యాంకింగ్ అంటే మీకు మీ నెట్ బ్యాంకింగ్ ఐడియా ఉండాలన్నమాట. సో అక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది, దాన్ని బేస్ చేసుకుని. క్రెడిట్ కార్డ్ అంటే తెలుసు మీకు, ఏదైతే క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ క్రెడిట్ కార్డు కానీ, ఇంకేదైనా యాక్సిస్ బ్యాంక్ సంబంధించి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఉంటే దాని నుంచి కూడా ఆ లిమిట్ ఉంటే కట్టేసుకోవచ్చు. అండ్ డెబిట్ కార్డ్ అంటే మీకు ఏటీఎం కార్డు ద్వారా కూడా మీరు పే చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఈ 3 పద్ధతుల్లో మీరైతే పేమెంట్ చేసుకోండి. నెక్స్ట్, ఆన్ అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ ఆన్ పే ఫీ బటన్. అంటే అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా ఆన్లైన్లో, ఆ అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ఇక్కడ పే ఫీ బటన్ అని ఉంటుందంట, క్లిక్ చేయమంటుంది. ఈ పే ఫీ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ పే ఫీ బటన్, దాని మీద క్లిక్ చేయండి. యూ విల్ బి డైరెక్టెడ్ టు పేమెంట్ గేట్వే. అప్పుడు మీరు పేమెంట్ మెథడ్లోకి వెళ్తారు. దేని మీద క్లిక్ చేయాలి మీరు పేమెంట్ కట్టాలంటే? పే ఫీ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే డైరెక్ట్గా అది పేమెంట్ గేట్వేలోకి తీసుకెళ్తుంది. మేక్ ద పేమెంట్ అకార్డింగ్లీ, డ్యూలీ ఎంటరింగ్ ద డీటెయిల్స్ యాజ్ పర్ ద పేమెంట్ మోడ్ సెలెక్టెడ్. సో అక్కడ మిమ్మల్ని కొన్ని డీటెయిల్స్ అడుగుతుందంట, ఆ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయండి అంటుంది. అక్కడ ఏ డీటెయిల్స్ అడిగితే జనరల్గా క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది, అండ్ మీకు అడిగితే అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది, ఆర్ ఇంకా మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ అడగొచ్చు, అండ్ అకౌంట్ నెంబర్ కూడా అడగొచ్చు. మీరు ఏ అకౌంట్ నుంచి పే చేస్తున్నారో ఆ పేమెంట్ అకౌంట్ నెంబర్ కూడా అడగొచ్చు, రైట్నా. దాని ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ ఇంకా రిమైనింగ్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయో అవి అడిగేదానికి ఛాన్స్ ఉంది. అవి ఎంటర్ చేసేసుకోండి. అడిగితేనే, అక్కడ ఏ అడుగుతారో నేనైతే ఇప్పుడు చూడలేదు కాబట్టి అక్కడ ఏ డీటెయిల్స్ ఉంటే ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోండి. టేక్ ద ప్రింట్అవుట్ ఆఫ్టర్ పేమెంట్ ఆన్ విచ్ ఆన్లైన్ ఆర్డర్ ఐడి నెంబర్ విల్ అపియర్. ఓకేనా. ఆన్లైన్ ఆర్డర్ ఐడి నెంబర్ కనిపిస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి అంటుంది, రైట్నా. సో ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు పీడిఎఫ్లో సేవ్ అవుతుంది, అది మీ యొక్క గ్యాలరీలోకి వచ్చేస్తుంది. అక్కడ దాని నుంచి అదైతే మీరు ప్రింట్ తీసుకోండి, రైట్నా. తర్వాత ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఏంటి? సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇది కూడా ఆన్లైన్లో చేసేది, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ చూడండి, లాగ్ ఆన్ టు వెబ్సైట్, ఇదే టీజీ వెబ్సైట్ ఉంది కదా, ఎంసెట్ మన లాగిన్ అయ్యే వెబ్సైట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి క్లిక్ ఆన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది. పైన మీకు డాష్ బోర్డ్లో క్లిక్ ఆన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి డీటెయిల్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అలాంగ్ విత్ ఆర్డర్ ఐడి విల్ అపియర్. సో మీ డీటెయిల్స్తో పాటుగా ఆర్డర్ ఐడి కూడా అపియర్ అవుతుంది, కనిపిస్తుంది అంటాడు. వెరిఫై ఆర్డర్ ఐడి నెంబర్. మీరు ఇంతకుముందు ఆర్డర్ ఐడి చూసుకున్నారు కదా మీ ఆర్డర్ ఐడి. సో ఆర్డర్ ఐడి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే, సో వెరిఫై చేసుకొని క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ జాయినింగ్ రిపోర్ట్ విల్ అపియర్. సబ్మిట్ ఆర్డర్ ఐడి మీద ఆర్డర్ ఐడి వెరిఫై చేసుకున్నాక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు జాయినింగ్ రిపోర్ట్ అనేది మళ్ళీ ఇలాంటి పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. అండ్ టేక్ ద ప్రింట్అవుట్ ఆన్ విచ్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, నేమ్, ఫాదర్ నేమ్, అలాటెడ్ కాలేజ్, బ్రాంచ్ అండ్ అడ్మిషన్ నెంబర్ ఆర్ అవైలబుల్. సో ఏదైతే ఆ డీటెయిల్స్ అక్కడ మీకు ఇచ్చినటువంటి జాయినింగ్ రిపోర్ట్లో ఉన్నటువంటిది ఉందో అది మొత్తం ప్రింట్అవుట్ తీసుకోండి అంటుంది. దిస్ యాక్టివిటీ ఈజ్ మ్యాండేటరీ. సో యాజ్ టు కన్ఫర్మ్
యువర్ అడ్మిషన్. అది మీరు డౌన్లోడ్ చేసుకుంటే, సో ఈ యాక్టివిటీ మీరు అందరూ చేయాల్సిందే. ఏం సబ్మిట్ చేస్తున్నారు? మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ సబ్మిట్ చేస్తున్నారు. జాయినింగ్ రిపోర్ట్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమొస్తుంది? మీ యొక్క డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి, అక్కడ అడ్మిషన్ నెంబర్ కూడా కనిపిస్తుంది. సో అది మొత్తం కూడా మీరు చూసుకొని దిస్ యాక్టివిటీ మ్యాండేటరీ టు కన్ఫర్మ్ యువర్ అడ్మిషన్ అంటుంది. సో ఇదైతే మీరు చేయాల్సి ఉంటుంది. జాయినింగ్ రిపోర్ట్ అంటే ఇది అనమాట. ఏది మీ ఐడి నెంబర్ చూసుకున్న తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? జాయినింగ్ రిపోర్ట్ కనిపిస్తుంది. సో టేక్ ద ప్రింట్అవుట్ అంట. జాయినింగ్ రిపోర్ట్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఇది ప్రొసీజర్ మీకు కనిపిస్తుంది అక్కడ, మీరు పెద్దగా కంగారు పడాల్సిన పర్లేదు. మేక్ ద పేమెంట్ ఆన్ ఆర్డర్ ఆన్ ఆర్ బిఫోర్ 22/7 జూలై 22 లోపల మాత్రమే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా వెరీ 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 ఇంపార్టెంట్ డేట్ ఇది. సో ఈ డేట్ దాటితే మాత్రం మీకు కష్టమైపోద్ది. ఫేజ్ 1కి సంబంధించి పేమెంట్ డేట్ వచ్చేసి కట్ ఆఫ్ 22 జూలై 22 మాత్రమే మీకు టైం ఉంది. ఈ రోజు 18 అయితే మరి ఒక జస్ట్ ఎంత 4 days 18 ఈ రోజు నుంచి 19, 20, 21, 22 4 days 5 days మాత్రమే టైం ఉందన్నమాట 18 నుంచి. సో ఈ 22 లోపల మీరైతే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆన్ ఆర్ బిఫోర్ ఎవరైతే చేశారో అండ్ నాట్ రిపోర్టింగ్ త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, ఎవరైతే 22 లోపల రైట్ ఆన్ ఆర్ బిఫోర్ 22 కానీ 22 లోపల కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదో, దిస్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఆటోమేటికలీ స్టాండ్స్ క్యాన్సిల్డ్ అండ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ నో క్లైమ్ ఆన్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్ నౌ మేడ్. అర్థమైందా? అంటే 22 లోపల 22 కానీ దానికంటే ముందు కానీ ఎవరైతే ఈ ప్రొసీజర్ పేమెంట్ కట్టకపోవడం అండ్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోవడం త్రూ ఆన్లైనే ఎవరైతే చేయరో వాళ్ళ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు అలాట్ అయినటువంటి సీట్ పైన ఎలాంటి క్లెయిమ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి వెసులుబాటు లేదు, వాళ్ళకి ఎలాంటి రైట్స్ లేవన్నమాట. సో అది వితిన్ టైంలో చేయట్లేదు కాబట్టి. సో మీకు ఎవరికైనా ఇప్పుడు వచ్చినటువంటి కాలేజీ మీద ఇంట్రెస్ట్ ఉంటే, అది ఖచ్చితంగా కావాలి అనుకుంటే, అఫ్ కోర్స్ మీరు ఫేజ్ 2కి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉండొచ్చు. బట్ ఫేజ్ 2కి వెళ్ళినప్పుడు దీనికంటే మంచి కాలేజీ రానప్పుడు మరి ఈ కాలేజీ అయినా ఉండాలి కాబట్టి దీనికి అమౌంట్ కట్టుకోవడం ఉత్తమం. ఇన్ కేస్ ఇప్పుడు వచ్చినటువంటి కాలేజీ మీకు అటు ఇటుగా కొంచెం 50-50%గా ఉండింది, వెళ్ళాలా వద్దన్నటువంటి ఆలోచనతో ఉన్నారు, ఈవెన్ దో మీరు పేమెంట్ కట్టుకుంటే ఏమవుతుందంటే ఫేజ్ 2కి వెళ్ళినప్పుడు దీనికంటే బెటర్ ఛాన్సెస్ మీరు పెట్టుకుంటారు. ఎలాగూ ఒకవేళ అక్కడ రాకపోతే ఏదో ఒక సీటు మీకు ఉండాలి కాబట్టి ఈ సీటు మీకు ఉంటుంది. మీరు ఇక్కడ అమౌంట్ కట్టకుండా ఫేజ్ 2కి వెళ్తే మాత్రం మీకు అక్కడ సీట్ రాకపోతే మీ చేతిలో ఏ సీటు ఉండదు. రౌండ్ బై రౌండ్ ఫేజ్ బై ఫేజ్ అనేది నంబర్ ఆఫ్ సీట్స్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి. ఫేజ్ 1లో దాదాపు ఒక 70% సీట్లు ఫిల్అప్ చేశారనుకోండి, కేవలం ఈసారి మిగిలేది 30% సీట్లు. ఈ 70% సీట్లు ఎవరైతే ఒక 10% మంది ఫీజులు కట్టకుండా సీట్ రిజెక్ట్ చేసుకుంటారో ఆ 10% ప్లస్ మిగిలినటువంటి 30% 40% సీట్లు మాత్రమే ఫేజ్ 2కి వెళ్తాయి. మరి మనకు 100% ఉన్న సీట్లలోనే మనకి సీట్ రానప్పుడు మనం పెట్టుకున్న ఆప్షన్స్లో రేపు 40% మాత్రమే సీట్లు మిగిలినప్పుడు ఎలా వస్తుంది అనుకుంటున్నారు? అర్థమవుతుందండి? సో మనం పెట్టినటువంటి కాలేజెస్ ది బెస్టే పెట్టుకుంటున్నాం కాబట్టి మీకు ఇప్పుడు వచ్చినటువంటి పొజిషన్ కంటే పైన ఉన్నవేవి మీ ర్యాంక్కి రాలేదని అర్థం. మీకు ఇంకా వాటిపైన ఆశ ఉంటే మీరు ఫేజ్ 2లో పెట్టుకుని ట్రై చేయండి, నో ప్రాబ్లం. వస్తేనేమో హ్యాపీ, మీరు ఇక్కడ కట్టిన ట్యూషన్ ఫీజు దానికి వెళ్ళిపోతుంది, మళ్ళీ మీరు అక్కడ కట్టక్కర్లేదు. కానీ ఒకవేళ ఫేజ్ 2లో మీరు పెట్టుకున్న తర్వాత దీనికంటే మంచి కాలేజీలు ఎలాగో పెడతాం కాబట్టి అవి రాకపోతే ఇది కూడా ఉండాలి, ఇది కూడా ఉండకుండా పోకూడదు కదా, కాబట్టే ఇప్పుడు ఫీజు కట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది కేవలం ఆన్లైన్లో చేసేదే, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. బట్ కాలేజ్ గురించి తెలుసుకోవాలంటే మాత్రం మీరు ఒక రోజు టైం కేటాయించాల్సిందే. పర్టికులర్గా 22 వరకు మనకు టైం ఉంది కాబట్టి రేపు ఎల్లుండిలో మీకు అలాట్ అయినటువంటి కాలేజ్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఫిజికల్గా వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోరండి. సో ఇక్కడ నాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి అది బాగుంటుందా లేదా అని అడగడం కంటే మీరు ఫిజికల్గా వెళ్ళి ఒకసారి తెలుసుకొని అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు రైట్, మీరు మాట్లాడడానికి చాలా వెసులుబాటు ఉంటుంది. ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, ఫిజికల్ వేర్ తీసుకోండి, దాన్ని బేస్ చేసుకొని మీరు నిర్ణయం అయితే తీసుకోండి. సో మన కోసం, మన కెరీర్ కోసం ఒక హాఫ్ డేనో ఒక 1 డేనో టైం కేటాయించడంలో తప్పులేదు కదా. ఎందుకంటే జాయిన్ అవ్వబోతున్నాం కాబట్టి ముందస్తుగానే ఆల్రెడీ చూసే ఉంటారు చాలామంది, చూసుకొని వచ్చే చాలామంది ఆప్షన్స్ కూడా పెట్టుకున్నారు. మీకు దాని గురించి పూర్తి అవగాహన ఉంది కాబట్టి వెళ్తున్నారు. సో అలాంటి వాళ్ళైతే ఓకే. బట్ ఎవరైతే అనుకోని కాలేజ్ వచ్చిందో, మీకు అది వస్తుంది అని అనుకోలేదో బట్ ఆ కాలేజీ వచ్చిందో, అలాంటిది అనుమానం వ్యక్తం చేసేటువంటి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో, యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. పర్సనల్గా మీరు వెళ్ళండి, చెక్ చేసుకోండి, అప్పుడు మాత్రమే పేమెంట్ చేసుకోండి. ఒకవేళ మీకు అస్సలు ఇష్టం లేదు దెన్ మీరు దీన్ని స్కిప్ చేసేయండి. ఆటోమేటిక్గా మీకు ఈ సీట్ క్యాన్సిల్ అవుతుంది. 22 తర్వాత ఈ సీట్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ ఫేజ్ 2కి పోండి. ఫేజ్ 2లో మళ్ళీ మీకు కావాల్సినటువంటి ఆప్షన్స్ పెట్టుకొని ట్రై చేయండి. ఇక అప్పుడు కూడా రాకపోతే మనం ఏం చేయలేము అనమాట. అఫ్కోర్స్ రౌండ్ ఫేజ్ 3 కూడా ఉంటుంది. బట్ రాను సీట్లన్నీ తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి, మంచి సీట్లన్నీ అయిపోతాయి కాబట్టి ఇక మనం చేయాల్సింది ఏమీ ఉండదన్నమాట. అందుకోసమే జాగ్రత్తగా, ఇది జోసా కౌన్సిలింగ్ లా కాదు, మనం ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకుందామా, స్లైడ్ ఆప్షన్ పెట్టుకుందామా, ఫ్రీజ్ ఆప్షన్ పెట్టుకుందామా అని చెప్పేసి చేయడం కోసం
అది కాదు, జోసా కాదు. కాబట్టి మీకు ఇప్పుడు వచ్చిన దానిలో ఇప్పుడే క్లియర్ చేసుకోవాలి. అది మేము ఫీజు కడదామా, కట్టేద్దాం, వద్దనుకున్నామా వదిలేద్దాం, అంతే. ఇక సో వదిలేసే ముందు మాత్రం ఒకసారి ఆలోచించండి. ఇది వదిలేస్తే నెక్స్ట్ ఫేజ్లో మీకు ఏది రాకపోతే అసలు మీకు ఈ సంవత్సరం ఏ సీటు కూడా ఉండనట్లే లెక్క. గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు ఎంత ట్యూషన్ ఫీజు కట్టినా సరే ఆ ట్యూషన్ ఫీజు మళ్ళీ మీకు వచ్చేటువంటి ఫేజ్ 2లో వచ్చినటువంటి సీట్కి ఆ అమౌంట్ అయితే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 1,65,000 రూపాయలు కట్టేటువంటి కాలేజీలో CBITలో సీట్ వచ్చింది. రేపు మీకు మంచిగా JNTలో సీట్ వచ్చింది అనుకోండి, అక్కడ ఫీజు అంత ఉండకపోవచ్చు. ఒక 60,000 80,000 ఉందనుకోండి, మరి ఇక్కడ 1,65,000 కట్టారు, అక్కడ 60,000 రూపాయలే ఉంది, మరి మిగతా 1,00,000 రూపాయలు ఏమవుతాయంటే ఆ అమౌంట్ మీకు రిఫండ్ అవుతుంది. ఓకేనండి. సో ముందు ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో వచ్చినప్పుడు ఎక్కువ డబ్బులు కట్టారు, సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్కి ఏమో ట్యూషన్ ఫీజు తక్కువ ఉంది. మరి ఈ ఎక్కువ కట్టినటువంటి అమౌంట్లో ఏదైతే ఎక్సెస్ అమౌంట్ ఉందో ఆ ఎక్సెస్ అమౌంట్ మీకు మీ అకౌంట్లోకి ఆటోమేటిక్గా, మీరు పేమెంట్ చేసిన అకౌంట్లోకి ఆటోమేటిక్గా రిఫండ్ అవుతుంది. దాని గురించి ఏం కంగారు లేదు. ఓకేనండి. సో ఇది అనమాట. పేమెంట్ ఎప్పటి వరకు చేయాలి? 22వ తారీఖు వరకు అయితే పేమెంట్ చేయాలి. ఒకళ్ళు చేయకపోతే మాత్రం మీకు చేయాలి, ప్లస్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే పైన మీకు కనిపిస్తుంది, డాష్ బోర్డ్లో కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోండి. ద క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్ట్ ఇన్ పర్సన్ అట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత, అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనౌన్స్ అయిన తర్వాత మాత్రమే స్టూడెంట్స్ ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి. ఇప్పుడు మీరు కాలేజ్కి వెళ్ళక్కర్లే, 22 లోపు మీరు పేమెంట్ చేసేసుకోండి. మళ్ళీ ఫేజ్ 2కి అప్లై చేసుకోండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. ఇంట్రెస్ట్ లేకపోతే ఫేజ్ 2 కూడా వెళ్ళకండి. ఫేజ్ 2 రిజల్ట్స్ వచ్చిన తర్వాత 31వ తారీఖు వస్తాయి. అప్పుడు మీరు ఏం చేయాలి? అప్పుడు మీరు కాలేజ్కి వెళ్ళాలి, ఫిజికల్గా వెళ్ళాలి. ఇప్పుడు ఫేజ్ 1లో వచ్చిన సీట్ అయినా సరే, మళ్ళీ ఫేజ్ 2లో వచ్చిన సీట్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు CBITలో సీట్ వచ్చింది, కామ్గా ఉన్నారు, నాకు CBIT ఓకే, నేను నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళను, మరి నేను కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి? ఫేజ్ 2 వచ్చింది కదా. నువ్వు పార్టిసిపేట్ చేయకపోయినా ఫేజ్ 2లోకి వెళ్ళిన తర్వాత, ఫేజ్ 2 రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత చూసినా కూడా మీకు ఇదే సీట్ ఉంటుంది. ఒకవేళ పార్టిసిపేట్ చేసావు, ఫేజ్ 2లో వేరే సీట్ వచ్చింది, అప్పుడు ఇది పోతుంది. వేరే సీట్కి వచ్చినప్పుడు దానికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా అనమాట. ఒకవేళ పార్టిసిపేట్ చేసినా మీకు సీట్ రాలేదు, ఫేజ్ 2కి వెళ్ళారు, దీనికంటే మంచి బ్రాంచ్ పెట్టుకున్నారు, CBITలో CSE పెట్టారు, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది, CSE రాలేదు, అప్పుడు ఏ సీట్ చూపిస్తుంది? మీకు ఆల్రెడీ ఉన్న ITనే చూపిస్తుంది. సో ఏదైనా సరే ఫేజ్ 2 తర్వాత మాత్రమే మీరు ఫిజికల్ రిపోర్టింగ్కి వెళ్ళాలి. మీ దగ్గర ఏ సీట్ అయితే ఉందో ఆ కాలేజ్కి మీరు ఫిజికల్గా వెళ్ళాలి, ఇంక్లూడింగ్ విత్ యువర్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీరు కాలేజ్కి వెళ్ళాలి. ఫేజ్ 2 తర్వాత వెళ్ళాలి. అందరూ కూడా రిపోర్ట్ చేయాలి. మీకు వచ్చిన కాలేజీకి రిపోర్ట్ చేస్తేనే మీ సీటు కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకేనా? సో అది ఫేజ్ 2 తర్వాత. ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్స్ రిపోర్టెడ్ ద పర్సన్ రిపోర్ట్ ఇన్ పర్సన్ అట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్, దట్ ఈస్ ఫ్రమ్ 31st to 2nd. ఇక్కడ ఒక డేట్ ఇచ్చారు చూడండి, జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు మీరైతే ఆల్ సెట్ ఆఫ్ హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. టీసీ మాత్రం ఒరిజినల్ తీసుకుంటారంట, మిగతా అన్ని కూడా జిరాక్స్లు తీసుకుంటామని చెప్తున్నారు. బట్ అందరూ కూడా మాక్సిమం ఒరిజినల్స్ అన్ని కూడా తీసుకుంటారు. నాట్ రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్. ఎవరైతే అలాటెడ్ కాలేజ్లో ఈ 31వ తారీఖు జూలై నుంచి 2వ తారీఖు ఆగస్టు మధ్యలో రిపోర్ట్ చేయకుండా ఉంటారో, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఆటోమేటికల్లీ స్టాండ్స్ క్యాన్సిల్డ్. మీ యొక్క ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అది ఫేజ్ 1లో వచ్చిన సీట్ అయినా సరే, ఫేజ్ 2లో వచ్చిన సీట్ అయినా సరే, మీరు ఈ పర్టికులర్ డేట్స్లో వెళ్ళాలి. ఫేజ్ 1లో వచ్చిన వాళ్ళైనా, ఫేజ్ 2లో వచ్చిన వాళ్ళైనా ఆ డేట్స్లో వెళ్ళి మీ కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. ఇన్ కేస్ రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్తున్నారు. ఫర్ డీటెయిల్స్ అండ్ అప్డేషన్స్ సీ ద వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. జనరల్గా మనం ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటుండే ఏమంటే అప్డేట్స్ వచ్చాయా. ఇప్పుడు 31వ తారీఖు జూలై నుంచి 2వ తారీఖు ఆగస్టు వరకు అంటున్నారు. మరి పొద్దున డిఫరెంట్ డేట్స్ వల్ల కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు, ఆగస్టు 2 నుంచి ఆగస్టు 5 వరకు అని చెప్పొచ్చు. సో కాబట్టి మీరు వెబ్సైట్ని డైలీ తరోలుగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫ్రీక్వెంట్గా పీరియాడికల్గా చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ క్యాండిడేట్స్ హూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రజెంట్ అలాట్మెంట్ అండ్ పెయిడ్ ద ట్యూషన్ ఫీ త్రూ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టెడ్ త్రూ వెబ్సైట్ నీడ్ నాట్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫర్దర్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. అంటే ఎవరైతే ప్రజెంట్ వచ్చినటువంటి సీటుకి సాటిస్ఫై అయ్యారో అండ్ అలాగే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నారో, ఎవరైతే పేమెంట్ కూడా కట్టారో వాళ్ళు ఫర్దర్ ఫేజ్లోకి వెళ్ళాల్సిన పని లేదు. హ్యాపీగా ఉండిపోండి. సెకండ్ ఫేజ్ రిజల్ట్ రాగానే మీరు కూడా నీ చెప్పిన డేట్లలో మీకు అలాట్ అయినటువంటి కాలేజీకి సెల్ఫ్ రిపోర్టింగ్కి వెళ్ళండి అని చెప్పేసి అంటున్నారు. మీరు ఇప్పుడు సాటిస్ఫై అయ్యారు, CBITలో సీట్ వచ్చింది, ఇంకా మీకు నెక్స్ట్ అవసరం లేదు, వేరే మీరు అనుకున్న కాలేజ్ వచ్చింది. సో నెక్స్ట్ ఫేజ్కి ఎందుకు వెళ్తాం, మనం వెళ్ళాం కదా. అలా అనమాట. మీరు ఒకవేళ సాటిస్ఫై అయితే సో మీరు నెక్స్ట్ ఫేజ్ని అయితే ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేదు, నెక్స్ట్ ఫేజ్లోకి రావాల్సిన పని లేదు అంటున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా
ఆల్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ పార్టిసిపేట్ ఇన్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ చేంజ్ ఆఫ్ కాలేజ్ ఆర్ బ్రాంచ్ ఇఫ్ డిజైర్డ్. ఒకవేళ ఎవరైనా సరే నెక్స్ట్ ఫేజ్లోకి మీకు వచ్చినటువంటి బ్రాంచ్ కానీ వచ్చినటువంటి కాలేజీని కానీ మార్చుకోవాలనుకుంటే నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళొచ్చు అంటున్నారు. అది మీ ఇష్టం. బట్ నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళే ముందు ఏం చేయాలని చెప్పాను కదా, ఈ సీట్ నచ్చకపోతే వదిలేసేయండి. రైట్, వదిలేస్తే ప్రమాదం ఉంది. ఏముంది ప్రమాదం? నెక్స్ట్ రౌండ్లో రాకపోతే ఇది కూడా ఉండదు, అంతేనా? ఇప్పుడు వచ్చినటువంటి సీటుకి డబ్బులు కట్టుకుంటే ట్యూషన్ ఫీజు కట్టేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే నెక్స్ట్ ఫేజ్లో సీట్ రాకపోయినా ఈ సీట్ మీ దగ్గర ఉంటుంది. ఓకేనండి. సో ఇదనమాట. నెక్స్ట్, ద క్యాండిడేట్స్ క్యాన్ పార్టిసిపేట్ ఇన్ ది సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ వితౌట్ పేయింగ్ ట్యూషన్ ఫీ ఇన్ ఫస్ట్ ఫేజ్, బట్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్ మేడ్ ఇన్ ఫస్ట్ phase automatically stands cancelled and candidate will have no claim on the provisional allotment now made. And చూడండి, the candidates can participate in the second phase of counseling without paying tuition fee. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్కి, ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు వచ్చినటువంటి సీట్కి ట్యూషన్ ఫీజు కట్టకుండా సెకండ్ ఫేజ్లోకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ మీద ఎలాంటి రైట్స్ ఉండవు. లేదండి నాకు సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు కదా, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అయినా నాకు ఇవ్వండి అని చెప్పేసి మనం కోర్టు మెట్లు ఎక్కినా సరే వాళ్ళైతే సీట్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ రూల్స్ ఇలా ఉంటాయి అనమాట. ఫస్ట్ ఫేజ్లో మీరు ట్యూషన్ ఫీజు కట్టుకోవాలి, విత్ ఇన్ ఫ్లెక్సిబుల్ టైం ఇచ్చాము, ఆ టైంలో మీరు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు కాబట్టి మీ సీట్ క్యాన్సిల్ చేశాము. నెక్స్ట్ ఫేజ్లో మీరు పెట్టుకోండి, వస్తే వస్తుంది లేకుంటే లేదు. అర్థమైందండి? సో ఆ విధమైనటువంటి రూల్స్ అనమాట. మీరు ఫీజు కట్టకుండా కూడా ఫేజ్ 2కి వెళ్ళొచ్చు, బట్ కట్టలేదు కాబట్టి సీట్ క్యాన్సిల్ చేసేసాం. ఫేజ్ 2లో సీట్ రాకపోతే మాకేంటి, ఫేజ్ 3 కూడా ట్రై చేసుకోండి, సీట్ వస్తే వస్తుంది లేకుంటే లేదు. సో క్రమేపీ మనం ఫేజ్కి వెళ్ళే కొలది ఫేజ్ నెంబర్ పెరిగే కొద్దీ రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక 60,000 సీట్లు 80,000 సీట్లు ఫిల్అప్ చేస్తే రేపు 40,000 సీట్లే ఉంటాయి ఫేజ్ 2కి. లేదా ఇప్పుడు 1,00,000 సీట్లు ఫిల్అప్ చేస్తే ఈసారి ఒక 50,000 సీట్లే ఉంటాయి. సో కాబట్టి మనం ఆ కాంపిటీషన్ కూడా చూసుకొని దాన్ని బట్టి ఫాలో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. రైట్ నా? ఇఫ్ క్యాండిడేట్ గెట్ అలాట్మెంట్ సీట్, if candidates get allotment in second phase and do not report at the allotted college are not permitted to exercise options in final phase of counseling. సో సెకండ్ ఫేజ్ వచ్చిన తర్వాత మీరు కాలేజ్కి ఫిజికల్ రిపోర్ట్ చేయలేదంటే మాత్రం ఫైనల్ ఫేజ్లో పెట్టుకోవడానికి లేదు. ఎవరైతే ఫిజికల్ రిపోర్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే మళ్ళీ థర్డ్ ఫేజ్ కూడా వెళ్ళొచ్చు. దట్ ఈస్ ద ఫైనల్ ఫేజ్. వితౌట్ ఫిజికల్ రిపోర్టింగ్ యూ డు నాట్ అలౌ ఇన్ టు ద థర్డ్ ఫేజ్. ఓకేనా? ఫిజికల్ రిపోర్ట్ చేయకుండా థర్డ్ ఫైనల్ ఫేజ్లోకి మరి మిమ్మల్ని అలో చేయదు. క్లియర్? అండ్ నెక్స్ట్, ఇక స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కోటా కానీ యాజ్ ఇట్ ఈస్గా మీకు ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారం ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో మీకు సీట్ అలాట్ చేయడం జరిగింది. అండ్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి, మీ రిజర్వేషన్స్ బేస్ చేసుకొని సబ్సిక్వెంట్ ఫేజెస్లో కూడా కౌన్సిలింగ్ ద్వారా ఇలానే మీకు అలాట్ అయితే అవుతూ ఉంటాయి, చూసుకోండి అని చెప్పేసి అంటుంది అనమాట. అండ్ క్యాన్సిలేషన్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ సీట్, ఇక్కడ క్యాన్సిలేషన్ అని ఉంటుంది. క్యాన్సిలేషన్ ఆఫ్ ప్రొవిజనల్ అలాటెడ్ మనమే క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో లాగ్ ఆన్ టు టీజీఐసీ వెబ్సైట్, ఈ జనరల్గా డైరెక్ట్ వెబ్సైట్లోంచి క్లిక్ ఆన్ ఆన్లైన్ క్యాన్సిలేషన్ ఆఫ్ అలాట్మెంట్ సీట్. ఇది ఎప్పుడు చేయకండి మీరు, దయచేసి మీరైతే మీకు ఇష్టం లేకపోయినా సరే క్యాన్సిలేషన్ చేసుకోకండి. క్యాన్సిలేషన్ చేస్తే మాత్రం నెక్స్ట్ రౌండ్స్కి మీకు ఎలిజిబిలిటీ లేదు. మీరు ఫీజు కట్టకుండానే వదిలేసేయండి మీకు ఇష్టం లేకపోతే, అప్పుడు ఫేజ్ 2 కానీ వెళ్ళొచ్చు. కానీ క్యాన్సిలేషన్ చేసుకుంటే మాత్రం మీరు ఫేజ్ 2 కూడా వెళ్ళడానికి ఎలిజిబిలిటీ లేదు. అది ఇక్కడ కండిషన్ అనమాట. చూడండి, క్యాన్సిలేషన్ ఆన్ క్లిక్ ఆన్ ద క్యాన్సిలేషన్ అలాటెడ్ సీట్, వెరిఫై ద డీటెయిల్స్ ఆఫ్ కాలేజ్ అండ్ కోర్స్, క్లిక్ ఆన్ ఐ అగ్రీ సబ్మిట్ బటన్. దీన్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ విల్ నాట్ బి పర్మిటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇఫ్ ఎనీ. మీరు ఇప్పుడు ఫేజ్ 1లో మీకు సీట్ అలాట్ అయింది, అది మీరు క్యాన్సిలేషన్ చేశారు. కొంతమంది హైపర్గా థింక్ చేస్తారు, నాకు ఇష్టం లేదు కాబట్టి క్యాన్సిల్ చేసుకున్నా సార్ అంటారు. కానీ ఇష్టం లేకపోతే ఫీజు కట్టకుండా వదిలేయచ్చు, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది, ఫేజ్ 2కి వెళ్ళొచ్చు. బట్ నియంత్రక నువ్వే ఓన్గా క్యాన్సిలేషన్ చేస్తే మాత్రం నిన్ను నెక్స్ట్ ఫేజ్కి కానీ ఆ తర్వాత ఫర్దర్ రౌండ్స్కి కానీ ఫర్దర్ ఫేజెస్కి కానీ సిస్టమ్ అయితే అలౌ చేయదు. ఎందుకంటే మీరు క్యాన్సిలేషన్ చేశారు కాబట్టి. సో క్యాన్సిలేషన్ చేయకండి. మీకు ఇష్టం లేకపోతే పేమెంట్ చేయడం ఆపేసేయండి, ఆటోమేటిక్గా ఫేజ్ 2కి వెళ్ళిపోండి, అది మీ ఇష్టం. ఓకేనా? సో క్యాన్సిలేషన్ చేస్తే ఫర్దర్ రౌండ్స్లోకి వెళ్ళేదానికి అవకాశం లేదు. ఫీజు కట్టకపోయినా ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళొచ్చు, కానీ క్యాన్సిలేషన్ చేసుకుంటే మాత్రం మీరు ఫర్దర్ రౌండ్స్కి అయితే వెళ్ళరు. అండ్ నెక్స్ట్, the candidate at the time of self-reporting shall give an undertaking through online that she relinquish the admission through degree online services Telangana Dost fee అని. సో మీకు ఎక్కడైనా జాయిన్ అయి ఉంటే మాత్రం ఆల్రెడీ ఇక్కడ ఏమంటాడంటే రిపోర్టింగ్ అండర్టేకింగ్ అయితే ఇవ్వాలి. సో నాకు అక్కడ అండర్టేకింగ్ ఫామ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర అండర్టేకింగ్ ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళకైతే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు వెరిఫై ద
ట్రాన్సాక్షన్ లిమిట్ అండ్ వ్యాలిడిటీ క్రెడిట్ కార్డ్. సో మీరు పేమెంట్ చేసే ముందు ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మీ కార్డుకి వ్యాలిడిటీ ఉందా, మీకు ట్రాన్సాక్షన్ ఎంత అమౌంట్ వెళ్తుంది, ఒకవేళ ట్రాన్సాక్షన్ లిమిట్ లేకపోతే మీరు బ్యాంక్ని కన్సల్ట్ అవ్వండి. ఆ పర్టికులర్ అమౌంట్ని అయితే మీకు ఆ లిమిట్ అయితే ఎక్స్క్లూడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇది అనమాట వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఎవరు కూడా మిస్టేక్స్ చేయకండి. దయచేసి ఈ వీడియో అంతా క్లియర్గా చూసారనుకుంటున్నాను. మీ అందరికి అర్థమైంది కూడా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీకు ఇప్పుడు వచ్చినటువంటి కాలేజీ మీద ఎలాంటి ఇంప్రెషన్ లేకపోతే మీరు ధైర్యంగా ఈ ట్యూషన్ ఫీజు కట్టకుండా వదిలేయచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఫేజ్లో సీట్ రాకపోయినా పర్లేదు, కానీ ఈ కాలేజీ మాత్రం వద్దు అనుకునే వాళ్ళు ఉంటేనే, ఏదో ఒకటి ఉందిలే నెక్స్ట్ ఫేజ్లో వస్తే ఓకే చూద్దాంలే, నెక్స్ట్ ఫేజ్లో వస్తే ఓకే, రాకపోయినా ఇదైనా ఉంటుందిలే అనుకున్న వాళ్ళు మాత్రమే, రాజీ పడ్డ వాళ్ళు మాత్రమే ఫీజులు కట్టుకోండి. ఒకవేళ ఫీజు కట్టలేదంటే మాత్రం నెక్స్ట్ ఫేజ్ కూడా సీట్ రాకపోతే మీ చేతిలో ఏ సీటు ఉండదు. అది కూడా ఆలోచించుకోండి. సార్ నాకు వస్తే పలానా కాలేజీలోనే రావాలి, లేకపోతే లాంగ్ టర్మ్కి వెళ్తాను అనుకున్న వాళ్ళు మాత్రం మీకు వచ్చేదాకా ఫేజ్లలో పార్టిసిపేట్ చేసుకోండి. మీరు అనుకున్న కాలేజ్ కానీ మీరు అనుకున్న బ్రాంచ్ కానీ. ఏదో ఒకటి వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం మీకు ఇప్పుడు వచ్చిన సీట్కి మీరు ఇంట్రెస్ట్ చూపించకపోతే పేమెంట్ చేయడం ఆపేసేయండి. ఇఫ్ నాట్, మీరు సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోయినా పర్లేదు అనుకుంటేనే. సో ప్రతిదీ కూడా మీ సొంత నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. నాలాంటి వాడి మాటలను బట్టి మీరు ఇంప్రెస్ అవ్వాల్సిన పని లేదు, లేదా మీ యొక్క ఇంప్రెషన్ని మార్చుకోవాల్సిన పని లేదు. జస్ట్ బీ యువర్ సెల్ఫ్, థింక్ యువర్ సెల్ఫ్. ఓకేనా? సో డిసైడ్ యువర్ సెల్ఫ్. సో అది చూసుకొని దాన్ని బట్టి అయితే మీరు ముందుకైతే వెళ్ళండి. ఐ విషింగ్ యు వెరీ ఆల్ ద బెస్ట్.